శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ఏకవింశోధ్యాయ సతీ శివుల విహారము. నారద ఉవాచ సమీచీనం వచస్తాత సర్వజ్ఞస్య తవానఘ మహాద్భుతం శృతం నో వై చరితం శివయోశుభం వివాహశ్చ శృతః సమ్యక్ సర్వమోహాపకారకః పరమజ్ఞాన సంపన్నో మంగళాలయ ఉత్తమః భూయ ఏవ వివిత్సామే చరితం శివయోశుభం వర్ణయ మహాప్రాజ్ఞ కృపాం కృత్వాతులామరం. నారదుడిట్లు పలికెను, తండ్రి, సర్వజ్ఞుడవు పుణ్యాత్ముడవు అగు నీకు నీ వాక్కు పవిత్రమైనది. మేము మహాద్భుతము శుభకరము అగు పరమేశ్వరుల చరితమును వింటిమి. మోహముల నన్నింటినీ పోగొట్టునది, పరమ జ్ఞానముతో సంపన్నమైనది, మంగళములకు నిలయము, ఉత్తమునగు వారి వివాహ వృత్తాంతమును చక్కగా వింటిమి. శివాశివుల శుభచరితమును ఇంకనూ తెలుసుకోవాలని నాకు కోరిక గలదు. ఓ మహాప్రాజ్ఞ, కావున సాటిలేని దయను చూపి శీఘ్రమే ఆ చరితమును వర్ణించుము. బ్రహ్మౌవాచ సమ్యక్ కారుణికస్త్యైవ మునేతే విచికిత్సతం యదహం నోదిత తత్సౌమ్య శివలీలానువర్ణనే వివాహ్య దక్షజాం దేవీం సతీం త్రైలోక్యమాతరం గత్వా స్వధామ సుప్రీత్య యద కార్షీ నిబోధమే తతో హరస్స స్వగణస్వస్థానం ప్రాప్య మోదనం దేవర్షే తత్ర వృషభా దవా తరదతి ప్రియత్ యథాయోగ్యం నిజస్థానం ప్రవిశ్య సతీసకః ముముదేతీవ దేవర్షే భవాచార కరశివః. బ్రహ్మ ఇట్లనెను, ఓ మహర్షి, హే సౌమ్య, నీవు నన్ను శివలీలను వర్ణించుమని ప్రేరేపించుచుంటివి. నీ ఈ సందేహము సహృదయమునకు కలిగే యోగ్యమైన సందేహమే. ముల్లోకములకు తల్లి, దక్షునకు కుమార్తెయగు సతీదేవిని వివాహమాడి శివుడు తన ధామమునకు ఆనందముగా చేరి ఏమి చేసెనో చెప్పెదను, తెలుసుకొనుము. అప్పుడు శివుడు తన గణములతో కూడి ఆనందముతో తన ధామమునకు చేరెను. ఓ దేవర్షి, ఆయన అచట తనకు మిక్కిలి ప్రియమగు వృషభము నుండి క్రిందకి దిగెను. ఓ దేవర్షి, సతీదేవితో కూడి శివుడు లోకాచార ప్రవర్తకుడై తన స్థానమునకు యథావిధిగా ప్రవేశించి మిక్కిలి ఆనందించెను. తతో విరూపాక్ష ఇమాం ప్రాప్య దాక్షాయనీం గణాన్ స్వీయాన్ నిర్యాపయామాస నంద్యాదీన్ గిరికందరాత్ ఉవాచ చైతాంస్తాన్ సర్వాన్ నంద్యాదీనతి సూనృతం లౌకికీం రీతి మాశ్రిత్య కరుణాసాగర ప్రభు. అప్పుడు ముక్కంటిదేవుడు దాక్షాయని భార్యగా పొంది తన గణములను నంది మొదలగు వారిని తన పర్వత గుహ నుండి బయటకు పంపెను. కరుణా సముద్రుడగు ఆ ప్రభువు నంది మొదలగు ఆ గణములతో లోకపు పోకడను అనుసరించి ఇట్లు పలికెను. మహేశ ఉవాచ యదాహం చ స్మరామ్యత్ర స్మరణాదర మానసాః సమాగమిష్యథ తదా మత్పార్శ్వం మే గణాదృతం ఇత్యుక్తే వామదేవేన నంద్యాద్యా స్వగణాశ్చతే మహావేగా మహావీరా నానాస్థానేషు సంయయుః ఈశ్వరోపి తయా సార్ధం తేషు యాతేషు విభ్రమి దాక్షాయణ్య సమం రేమే రహస్యే ముదితో భృశం కదాచిద్వన్య పుష్పాని సమాహృత్య మనోహరం మాలాం విధాయ సత్యాస్తు హారస్థానే సయోజయత్. మహేశ్వరుడు ఇట్లు పలికెను, ఓ గణములారా, నేను మిమ్ములను ఏ కాలములో స్మరించెదనో అప్పుడు నా స్మరణయందు ఆదరము గల మనస్సు గలవారై వెంటనే నా సమీపమునకు రండు. వామదేవుడు ఇట్లు పలుకగా నంది మొదలగు మహావీరులైన ఆ గణములు మహావేగముతో వివిధ స్థానములకు వెళ్ళిరి. వారు వెళ్ళగానే ఈశ్వరుడు తొందరపాటు గలవాడై ఆ రహస్య స్థానమునందు ఆ దాక్షాయనితో గుడి ఆనందముతో మిక్కిలి రమించెను. ఆయన ఒకనాడు వనమునందలి పుష్పములను తెచ్చి అందమగు మాలను చేసి ఆమెకు హారముగా వేసెను. కదాచిద్ దర్పణే చైవ వీక్షంతి మాత్మనస్సతీం అనుగమ్య హరో వక్త్రం స్వీయమప్యవలోకయత్ కదా చిత్కుండలం తస్య ఉల్లాస్యోల్లాస్య సంగతః బధ్నాతి మోచయత్యేవ సాస్యయం మార్జయత్యపి సరాగౌ చరణావస్యాః పావకేనో జ్వలేన చ నిసర్గరక్తౌ కురుతే పూర్ణరాగౌ వృషభధ్వజః ఉచ్చైరపి యథాఖ్యేయమన్యేషాం పురతో బహు తత్కర్ణే కథయత్యస్య హరో ద్రష్టుం తదాననం. ఒకప్పుడు తన ముఖమును సతి అద్దములో చూచుకొనుచుండగా శివుడు వెనుకగా వెళ్ళి తన ముఖమును కూడా చూచుకొనెను. ఒకప్పుడు శివుడు ఆమె యొక్క కొండలములను మెరిగినట్లు చేసి దగ్గరగా కూర్చుండి విడదీసి ఇయ్యగా ఆమె వాటిని వస్త్రముతో శుభ్రముగా చేసేది. అప్పుడు ఆయన మరలా వాటిని కూర్చెడివాడు. ఆమె పాదములు సహజముగా ఎర్రనివి, వాటిపై ఎర్రని లాక్షారసము
అలంకరింపబడెను. ఆపై వృషభధ్వజుడు తన మూడవ కంటిలోని అగ్ని యొక్క ప్రకాశము వాటిపై పడినట్లు చేసి వాటి రక్తమును పూర్ణముగా ఇనుమడింపజేసెను. శివుడు ఆమె ముఖమును చూచుటకై ఇతరుల ఎదుట బిగ్గరగా చెప్పదగిన మాటను కూడా ఆమె చెవిలో చెప్పెడివాడు. నా దూరమపి సంతాసౌ సమాగత్య ప్రయత్నతః అనుబధ్నాతి నామాక్షి పృష్ఠదేశే న్యమానుసాం అంతర్షితస్తు తత్రైవ మాయయా వృషభధ్వజః తామాలిలింగ భీత్యా స్వం చకితా వ్యాకులాభవత్ సౌవర్ణ పద్మ కాతుల్యే తస్యాహ కుచుద్వయే చకార భ్రమరాకారం మృగనాభివిశేషకం హారమస్యాహ కుచయుగా ద్వియోజ్య సహసాహరః న్యయోజయచ్చ తత్రైవ స్వకర స్పర్శనం ముహుః. ఆయన కొద్ది దూరము మాత్రమే వెళ్ళి జాగ్రత్తగా వెనకకు మరలి వచ్చి అన్యమనస్కురాలై కూర్చుండి ఉన్న ఆమె వెనుకకు వచ్చి కనులను మూసెడివాడు. వృషభధ్వజుడకు శివుడు తన మాయచే హఠాత్తుగా అదృశ్యుడై ఆమెను కౌగిలించుకొనగా ఆమె మిక్కిలి భయమును విస్మయమును పొంది కంగారు పడెను. బంగారు పద్మములను పోలిన ఆమె స్తనద్వయమునందు ఆయన కస్తూరి బొట్టుతో తుమ్మెద ఆకారమును చిత్రించెను. శివుడు హఠాత్తుగా ఆమె స్తనయుగము నుండి హారమును తీయుట మరలా హారమును వేయుట అను పనులను చేసి చేతితో ఆమెను పునఃపునః స్పృశించెను. అంగదాన్ వలయాన్నూర్మి విశ్లేష్య చ పునఃపునః తత్ స్థానాత్ పురే వాసౌ తత్ స్థానే ప్రత్యయోజయత్ కాలికేతి సమాయాతి సవర్ణాతే సఖీత్వయం యాస్య త్వస్యాస్తధే క్షంత్యాః ప్రోత్తుంగౌ సహసా కుచౌ కదా చిన్మదనోన్మాద చేతనః ప్రమదాధిపః చకార నర్మ శర్మాని తథాకృత్ ప్రియయా ముదా ఆహృత్య పద్మపుష్పాని రమ్యపుష్పాని శంకరః సర్వాంగేషు కరోతి స్మ పుష్పాభరణమాదరాత్. అంగదములను కంకణములను ఉంగరములను మరలా వాటి స్థానముల నుండి విడదీసి శివుడు వాటిని మరలా అదే స్థానంలో అమర్చెడివాడు. కాళిక, నీతో సమానమైన వర్ణము గలని ఈ నీ చెలికత్తె వచ్చుచున్నది అని శివుడు పిలిచెడివాడు. ఆమె ఆ దిశలో చూచుచుండగా ఆమె ఉన్నతమగు స్తనములను దర్శించుట కొరకై అట్లు పిలిచెడివాడు. ఒకప్పుడు మన్మథ వికారముచే ఉన్మత్తమైన మానసము గల ఆ ప్రమథ గణాధిపతి నర్మకేలి యందు ప్రీతిగల ఆమెతో కూడి ఆనందముతో నర్మకేలి యందు లగ్నమయ్యడివాడు. శంకరుడు పద్మములను సుందరమగు పుష్పములను తెచ్చి సర్వావయముల యందు ఆదరముతో పుష్పాభరణములను సమకూర్చెడివాడు. గిరికుంజేషు రమ్యేషు సత్యా సహ మహేశ్వరః విజహార సమస్తేషు ప్రియయా భక్తవత్సలః తయా వినా స్మనో యాతి నాస్తితో న స్మచేష్టతే తయా వినా క్షణమపి శర్మ లేభేన శంకరః విహృత్య సుచిరం కాలం కైలాస గిరికుంజకే అగమద్ధి మవత్ప్రస్థం సస్మార స్వేచ్ఛయా స్మరన్ తస్మిన్ ప్రవిష్టే కామేతు వసంత శంకరాంతికే వితస్తార నిజం భావం హార్దం విజ్ఞాయ యత్ప్రభోః. భక్తవత్సలులకు మహేశ్వరుడు కైలాసమునందు రమ్యములైన లతాగృహములన్నింటి యందు ప్రియురాలకు సతీదేవితో కూడి విహరించెను. ఆయన ఆమె లేనిదే ఎచటికైనను వెళ్ళడు, ఒంటరిగా ఉండడు, ఏ పనిని చేయడు. శంకరుడు ఆమె లేనిదే క్షణమైనను సుఖముగా నుండలేకపోయెను. కైలాస పర్వత లతాగృహముల యందు చిరకాలము విహరించి శివుడు తన ఇచ్చచే హిమవత్ పర్వతమును స్మరించి అచటకు వెళ్ళెను. మన్మధుడు శంకరుని సమీపమునందు ప్రవేశించగానే వసంతుడు కూడా ఆ ప్రభు యొక్క హృదయంలోని భావమును గ్రహించి తన ప్రభావమును విస్తరించెను. సర్వే చ పుష్పితా వృక్ష లతాశ్చాన్యశ్చ పుష్పితాః అంబాంసి పుల్ల పద్మాని సపద్మ భ్రమరాస్తథా ప్రవిష్టే తత్ర సదృతౌ వవౌస మలయో మరుత్ సుగంధి గంధ పుష్పేన మోదకశ్చ సుగంధియుక్ సంధ్యార్ద్ర చంద్ర సంకాశాః పలాశాశ్చ విరేజిరే కామాస్త్ర వత్సు మనసః ప్రమోదాత్పాదపాధరే బభుః పంకజ పుష్పాని సరస్సు సకలాంజనాన్ సమ్మోహయితు ముద్యుక్త సుముఖి వాయుదేవత. వృక్షములన్నీ పుష్పించినవి, లతాదులు పుష్పించినవి, సరస్సులు వికసించిన పద్మములతో నిండినవి, పద్మములు తుమ్మెదలతో శోభిల్లినవి. అచట వసంత ఋతువు ప్రవేశించగానే మలయ మారుతము వీచెను. మంచి సువాసన గల పుష్పములు పరుటుచే జలములు పరిమళ భరితములాయను. సంధ్యాకాలమునందలి చంద్రుని వలె ప్రకాశించే మోదుగు పుష్పములు ఆ వృక్షములు అనే యువతల అధరములపై వసంతుని చిహ్నము వలె మన్మధుని అస్త్రముల వలె విరాజిల్లెను. సరస్సుల యందు పద్మములు ప్రకాశించినవి. మెల్లగా వీచే వాయుదేవత సర్వ మానవులను మోహింపజేయుటకు సంసిద్ధమగుచుండెను.
నాగకేసర వృక్షాశ్చ స్వర్ణవర్ణై ప్రసూనకై బభుర్మదనకేత్వాభా మనోజ్ఞా శంకరాంతికే లవంగవల్లి సురభిగంధేనోద్వాస్య మారుతం మోహయామాస చేతాంసి భృశం కామిజనేపుర చారు పావక చరిత్సు సుసురాశ్చూతశాలిన బభుర్మదన బాణౌఘ పర్యంక మదనావృత అంబాంసి మలహీనాని రేజు పుల్లకుశాశయా మునీనామివ చేతాంసి ప్రవ్యక్త జ్యోతిరుద్గమం. శంకరుని సన్నిధిలో నాగకేసర వృక్షములు బంగారు వన్నెవలే పుష్పములతో మన్మధుని జెండాల వలె మనోహరముగా ప్రకాశించినవి. లవంగముల తీగ పరిమళ గంధముచే వాయువును సువాసితము చేసి కామిజనుల మనస్సులను మిక్కిలి మోహింపజేసెను. మామిడి చిగుళ్లను భక్షించి మధురముగా కోయిలలు మన్మథ బాణముల సముదాయము వలె నున్న మామిడి చిగుళ్ళు అనేక పర్యంకములపై మన్మథ పీడితములై భాసిల్లెను. నిర్మలములకు సరస్సులు వికసించిన పద్మములతో కూడి ఆత్మజ్యోతి యొక్క ప్రకాశముతో నిండి ఉన్న మహర్షుల హృదయముల వలె ప్రకాశించెను. తుషారా సూర్య రశ్మీనాం సంగమాదగమన్ బహిః ప్రమత్వానీక్షతేక్షాశ్చ సలిలీ హృదయాస్తదా ప్రసన్నాः సహ చంద్రేణ సతుషారాస్తదాభవన్ విభావర్యః ప్రియేణైవం కామిన్య సుమనోహరాः తస్మిన్ కాలే మహాదేవः సహ పత్యాధరోత్తమే రేమే స శుచిరం ఛందం నింకుజేషు నదీషు చ తథా తేన సమం రేజే తదా దాక్షాయణీ మునే యథాహరః క్షణమపి శాంతిం నాపతయా వినా. మంచు తునకలు సూర్యరశ్ముల సంగమముచే నీరుగారి హృదయము గలవై అంతరిక్షములోనికి ఆవిరి రూపములో ఎగసినవి. అప్పుడు రాత్రులు చంద్రునితో మంచుతో కూడి ఉన్నవై ప్రియునితో కూడిన అందమైన యువతుల వలె నిర్మలముగా ప్రకాశించుచున్నవి. ఆ సమయములో మహాదేవుడు భార్యతో కూడి ఆ గొప్ప పర్వతమునందు లతాగృహములలో మరియు నదులలో యథేచ్ఛగా చిరకాలము రమించెను. ఓ మహర్షి, శివుడు ఆమె లేనిదే క్షణమైనను శాంతముగా నుండలేకపోయెను. అదే తీరున ఆ దాక్షాయిని కూడా ఆయనతో సమానముగా విహరించుచు ప్రకాశించెను. సంభోగ విషయే దేవి సతి తస్య మనఃప్రియ విసతీవ హరస్యాంగే పాయయన్నివ తద్రసం తస్యాహ కుసుమ మాలాభిర్భుషయన్ సకలాం తనుం స్వహస్త రచితాభిస్తు నవశర్మా కరోచ్చసః ఆలాపైర్విక్షితైరాహ్యై స్తదా సంభాషణైర్హరః తామాదిదేశ గిరిజాంస పదీవాత్మ సంవిధం తద్వక్త్రం చంద్ర పీయూష పానస్థిర తనుర్హరః నానా వైశేషికీం తన్వీ భవస్తాం స కదాచన. సంభోగ విషయంలో సతీదేవి ఆయన మనస్సునకు ప్రీతిని కలిగించెను. ఆమె శివుని దేహములో ప్రవేశించుచున్నదా అన్నట్లు ఆయన శక్తిని ఆస్వాదించుచున్నదా అన్నట్లు ఉండెను. శివుడు ఆమె దేహమునంతను తాను స్వయముగా రచించిన పుష్పమాలలతో నూతన గృహమా అన్నట్లు అలంకరించెను. శివుడు సల్లాపములతో, చూపులతో, హాస్యములతో మరియు ప్రసంగములతో ఆ సతీదేవికి అక్షరమునందే ఆత్మజ్ఞానమును బోధించున్నాడా అన్నట్లుండెను. ఆమె ముఖారవింద సౌందర్యమును పానము చేసి హరుడు ఆనందముగా నుండెను. ఆయన ఆ సుందరితో అనేక విశేషములతో కూడిన గార్హస్థ్యములో ప్రేమావస్థను బరసెను. తద్వక్త్రాంబుజ వాసేన తత్సౌందర్యస్య నర్మభిః గుణైరివ మహాదంతి బద్ధో నాణ్య విచేష్టితః ఇది హిమగిరి కుంజ ప్రస్థభాగే దరీషు ప్రతిదినమభీరేమే దక్షపుత్ర్యా మహేశః క్రతుభుజ పరిమాణైః క్రీడతస్తస్య జాతా దశ చ సురర్షే వత్సరాః పంచచాన్యే. ఆమె ముఖము పద్మము యొక్క సుగంధము చేత, ఆమె సౌందర్యముల చేత, నర్మకేలుడు చేత బంధింపబడిన శివునకు త్రాళ్లచే బంధింపబడిన మహాగజమునకు వలె ఇతర చేష్టలు లేకుండెను. మహేశ్వరుడు పుత్రితో కూడి ఈ తీరున హిమవత్ పర్వతమునందరి లతాగృహములలో గుహలలో ప్రతిదినము రమించెను. ఓ దేవర్షి, ఆయన ఇట్లు క్రీడించుచుండగా దివ్యమానముచే 25 సంవత్సరములు గడిచినవి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీ శివక్రీడావర్ణనం నామ 21వ. శ్రీ శివమహాపురాణములో 2వదియగు రుద్ర సంహిత యందు 2వదియగు సతీఖండములో సతీ శివక్రీడావర్ణనం అనే 21వ అధ్యాయము ముగిసినది.